ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి బయోపిక్ రీసెంట్గా వివేకం అనే ఒక సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయింది కదా మేడం. సో సినిమా వ్యూస్ కూడా మనం చూస్తున్నాం, 13 లక్షలు దాటిపోయింది కూడా. సో అంత రెస్పాన్స్ వస్తున్న ఈ మూవీని ఇప్పుడు ఆపాలి అని అంటూ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ పెట్టాడు మేడం. అసలు ఎందుకు పిటిషన్ పెట్టాడు, ఎందుకు దస్తగిరి ఈ సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు మేడం? దస్తగిరి ఆపినా ఇప్పుడు అంటే ప్రజలకు ఏదైతే రీచ్ అవ్వాలో అది రీచ్ అయిపోయింది. సో ఇంకా ఆపినా చూడడం వాళ్ళు ఏమీ లేదు, అందరూ చూస్తున్నారు కూడా. ఇంకా కంపల్సరీ, ఎందుకంటే దానిలో తీసిన విధానమే కానివ్వండి, షార్ట్ టు షార్ట్ కూడా ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. అసలు వాళ్ళు ఎక్కడ కూడా డైరెక్టర్ భయపడిన విధానం కూడా కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన అతను, భారతిరెడ్డి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ విజయమ్మది పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. సో ఇంత ప్రాపర్గా, సరే ఫ్యామిలీ డీటెయిల్ కూడా ఇంత ఇదిగా తీసుకొచ్చాడు. అంటే వాళ్ళకు పూర్వం కక్షలు ఉండేది, సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళల్లో కలిసిపోవటమే కానీ, మళ్ళా అవి ఇప్పుడు వివేకానంద గారిని చంపే వరకు రావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చూపెట్టాడు. అదే దస్తగిరి కూడా ఏం చెప్తున్నాడు, ఇది నేను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నది, అదే చేశారు అని. నువ్వు ఇచ్చినావని చెప్తున్నావు కదా, మళ్ళీ నీ పేరు ఉండదని ఎట్లా అనుకుంటావు? నువ్వు దానిలో పార్టిసిపేట్ చేశాడు కదా, ఆ హత్యలో అతను భాగం కదా, సో ఎందుకు ఉండదు? సో ఎందుకు పేరు పెట్టరు? ఇప్పుడు నామోషి ఏంటి? ఏపీ ప్రజలకు తెలియదా ఆయన హంతకుడు అనేది? ఆయన చంపడానికి ప్రయత్నించిన ఇతను కూడా ఒకడనేది, దస్తగిరి అనేది తెలుసు కదా. సో ఈరోజు తెలియదు అనుకోవటానికి ఎవరికి తెలియదు? పేరు పెట్టినంత మాత్రానే వేరే పేరు ఏమైనా చేంజ్ చేసి పెడితే దస్తగిరి చేయలేదు అనుకుంటారా? అది లేదు. దస్తగిరి ఏమైతే ఇచ్చాడో స్టేట్మెంటు, దాన్నే సినిమా చేశారు. సో అతను కూడా అదే చెప్తున్నాడు, నేను ఏదైతే ఇచ్చానో అదే సినిమా చేశారు అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా పబ్లిసిటీ ఇస్తున్నట్టే ఉన్నాడు. ఆ సినిమా మొత్తం నిజం, నేను ఆ రోజు ఏదైతే నేను చెప్పానో అదే సినిమా చేశారు అని అతనే చెప్తున్నట్టే ఉన్నది. మనకు ఒక రకంగా మనం అదే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అదే అనుకుంటున్నా. సో హైకోర్టుకి వెళ్ళాడు. ఈ లోపల ఇప్పుడు ఒక రోజుకే 13 లక్షల మంది చూసారంటే ఇంకొక రోజుకి ఇంకా పెరుగుతారు, చూస్తారు. చాలామంది కూడా, అందరికీ దానికి వచ్చిన కామెంట్సే కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు ఒకటి అర్థమవుతుంది, చాలా బాగా తీశారు సినిమా. ఇప్పుడు ఆర్జీవీ సినిమా వచ్చింది, ఎవరికి అది ఎక్కలేదు అసలు. దాని గురించి ఎవడు అసలు 2 అవర్స్ దానికి టైం వేస్ట్ ఆ సినిమా చూడటం అనే విధంగా ఉన్నారు కానీ ఎవరు ఆ సినిమాని చూడలేదు. దాని గురించి ఎక్కడ చర్చ కూడా జరగలేదు. అదే వివేకం సినిమాకైతే ఇంకా అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు కామెంట్సే కానివ్వండి, ఆ డైరెక్టర్ తీసుకున్న విధానమే కానివ్వండి, అదేంటి ఒక రాక్షసుడు పుట్టాడు రాజశేఖర రెడ్డి గారి కడుపునని ఒక స్టార్టింగ్లోనే ఒక విగ్రహం చూపిస్తూ, అక్కడ కడపలో ఒక విగ్రహం అనమాట, ఆ విగ్రహం చూపిస్తూ ఒక రాక్షసుడు పుట్టాడు అనే విధంగా చెప్పటం కూడా అసలు డైరెక్ట్ అటాక్ చేసినట్టే ఉంది. ప్రతి సీన్ కూడా కూతురు తండ్రి మధ్య సీన్సే కానివ్వండి, విజయమ్మ ఎలా నా కొడుకుని సీఎం అవ్వాలి, నా కొడుకు దగ్గర నువ్వు ఈ పార్టీలో వచ్చి జాయిన్ అవ్వాలనటమే కానీ, షర్మిలకి ఒక రకమైన అమాయకత్వమే కానివ్వండి, అంటే ఆవిడకి ఏమీ కూడా తెలియకుండా అన్నిటికీ అమ్మ చెప్పినట్టు వెళ్ళటము, ఇట్లా అమ్మ పక్కనే తిరగటం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా సినిమా అప్పట్లో ఏం జరిగి ఉంటుంది అనేదని మనకు అంటే అప్పుడు కాంగ్రెస్లో ఆయన అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నుంచి కూడా, అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఆ సినిమా అలా తీసుకురావటం, చనిపోయే వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా తీసుకురావటం, అంటే ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు అలా తీసుకుంటూ రావటం జరిగింది. ఒక లైన్ తీసుకుంటూ రావటం జరిగింది. దానిలో భారతి గారు పాత్ర స్పష్టంగా కనపడుతుంది. అంటే తను వేరే ఫ్యామిలీ నుంచి, అంటే వేరే వాళ్ళ అంటే అలా తాతల దగ్గర నుంచి 2 వైఫ్లు ఇవన్నీ చూపెట్టుకుంటూ వచ్చాడు కాబట్టి పక్కాగా వాళ్ళు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి వాళ్ళకి అగైనిస్ట్ భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ అన్నట్టు, దానిలో నుంచి మళ్ళీ భారతిరెడ్డి ఇటు రావటం, పెళ్లి చేసుకోవటం. సో అయినా ముందు నుంచి కుటుంబ కక్షలు వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి. సో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీకి వెళ్ళిపోవటం,
ఇవన్నీ కూడా అంటే మనకు డీటెయిల్డ్గా కూడా తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో వాళ్ళు ఇచ్చిన వంశవృక్షం అని చెప్పి ఇచ్చిన దాని మూలాన ఈ రిలేషన్స్ అనేది కూడా మనకు పక్కా ఒక అవగాహన అంటూ వస్తుంది. సో డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసింది కల్పిత పాత్రలాగానో కానివ్వండి, అని వాంటెడ్లీ ఒక కక్షగా రుద్దినట్టు ఉంటుంది. ఒక సినిమాని కక్ష ఒక అదేంటో వాంటెడ్లీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఇమిటేట్ చేస్తాం మనం ఒక సినిమా చేయటం అని ఒక దురుద్దేశంతో చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఆ ఫీలింగ్ ఎక్కడ రాదు ఈ సినిమా చూస్తున్నంతసేపు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఒక సెంటిమెంట్ లాంటిది, తండ్రి కూతురు మధ్య ఒక సెంటిమెంటే కానివ్వండి, ఒక ఫ్యామిలీలో జరిగే ఒక పొలిటికల్ ఫ్యామిలీలో జరిగే అండర్స్టాండింగ్స్ లోపల ఎలాంటివి అంటే హత్య కూడా చేస్తే కూడా ఎలా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం జరిగింది ఈ సినిమాలో. మరి ఇప్పుడు దస్తగిరి దీని మీద హైకోర్టుకి వెళ్తున్నారు కదా మేడం, సినిమాని మరి యూట్యూబ్ నుంచి తీసేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి మేడం? చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు, చేయాల్సినంతా జరిగిపోయింది. ఇంకో 2 వాళ్ళు ఇచ్చే ఇది ఇంకో వాయిదో పడుతుంది. ఆ వాయిదా పడే లోపలే 1 నెల అయిపోతుంది. సో అందరూ చూసేస్తారు. ఇంక ఇప్పుడు తీసేసేది ఏముంటుంది? దస్తగిరి ఆయనే చెప్తున్నాడు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా, నేను ఇచ్చిన స్టేట్మెంటే, నేను ఏదైతే చెప్పానో అదే సినిమా చేశారంటున్నాను. అంటే ప్రజలకి అందరికీ కూడా ఈ ఒక డౌట్ అనేది ఉండేది కదా, సో అది కూడా లేదు, క్లారిఫై అయిపోయింది. సో ఇదంతా నిజంగా దస్తగిరికి అన్నీ తెలుసు, చంపిన వ్యక్తి అప్రూవల్గా అయ్యాడు, ఈయన చెప్పిన మెసేజే ఇదంతా సినిమా అనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అలాంటివో పెట్టి నేను ఈ సినిమా గురించి నాకు అన్నీ తెలిసింది, నేను ఇలాంటి ఇన్పుట్స్ ఇచ్చానని చెప్తారు. ఈ సినిమాకి అలా పెట్టే అవకాశం లేదు కాబట్టి ఈయన కోర్టులో ఒక నోటీస్ వేసి సో బహిరంగంగా ఇది చెప్పాడు. సో మనం అదే అర్థం చేసుకోవాలి, ఇదంతా ఆయన చెప్పిన సబ్జెక్ట్ అనేది ఆయన ఒప్పుకుంటున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఇదంతా జరిగింది, యథార్థ కథ అనేది మనకందరికీ అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడం వలన దస్తగిరికి ఏంటి నష్టం, ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే మొన్నటి వరకు ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నాడు? మొన్నటి వరకు జగన్ గారిని విమర్శించడం చూస్తాం, తన నుంచి ప్రాణహాని ఉందని చెప్పడం కూడా చూస్తాము. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టో ఇంకోటో నేను చెప్పిన కథ అని అట్లా చెప్పకపోయినా కూడా ఇది ఇండైరెక్ట్గా ఇంకొక రకంగా మనం అర్థం చేసుకుంటే ఇది నేను చెప్పిన కథే అంటే కొన్ని థ్రెట్స్ మూలాన భయపడటము. సో ఈ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇవన్నీ చెప్పానంటే ఒక కోర్టులో ఒక ఫైల్ చేసి నేను అన్నీ చెప్పాను, సో నా పేరు ఇలా వాడారు అని అంటే నువ్వు ఆల్రెడీ నిందితుడిగా ఉన్నావు కదా, సో నీ పేరు వాడిన మూలాన ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఆల్రెడీ నువ్వు దానిలో నిందితుడివే, అది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు లేరు. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు కదా, రేపు పొద్దున కోర్టు ఏదైనా చెప్తుందేమోగా. సో దస్తగిరి అని అంటే ఇంకా అట్లా అనుకుంటే డైరెక్టర్లు ఎవరైనా కేసు వేయాల్సి వచ్చినప్పుడు దస్తగిరి అంటే ఒకళ్ళే ఉండరు, ఎంతోమంది ఉంటారు అంటారు. ఒక పేరు నీ పేరే కాదు, సో మేము ఎంతమంది లేరు, దస్తగిరి అనేది ఏపీలో తీసుకుంటే కొన్ని 100 మంది ఉంటారు, సో ఆయన ఒకరు కాదు కదా అని అంటారు. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఖచ్చితంగా అయితే ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ అయితే ఇచ్చాడు. సో మనం అర్థం చేసుకోవాలి, ఆయన రియల్ సబ్జెక్ట్ ఇది, నేను చెప్పింది ప్రతి మాట సినిమా చేశారనేది ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఈ సినిమా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మేడం? ఖచ్చితంగా ఆ సినిమా చూసిన వాడు ఎవ్వరు, ఈవెన్ కరుడుగట్టిన వైసీపీ వాళ్ళైనా కూడా ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా అమ్మో ఇంత జరిగిందా, ఇంత దారుణం జరిగిందా అనే బాధ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత అత్తుకుపోయేటట్టు ఉంది ఆ సినిమా. అంటే ఇప్పుడు మనకు వేరే పార్టీల వాళ్ళమైనా కూడా మేము చూసితే అమ్మో ఇంత పాపం వివేకానంద గారిని ఈ రకంగా ప్లాన్ చేసి చంపారా అనే ఒక సింపతి క్రియేషన్ అయితే కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకైనా కూడా ఎవరికైనా కూడా ఆ సినిమా చూస్తే ఆ భావమే వస్తుంది. అంటే కక్ష అనేది ఇప్పుడు కక్షతో తీసిన సినిమాలు వేరుగా కనపడతాయి. ఇది మొత్తం ఒక కుటుంబంలో జరిగే, రాజకీయంలో జరిగే ఒక హత్యలు చేసే విధానంలోనే కానివ్వండి, ఒక కూతురుతో సెంటిమెంటే కానివ్వండి, వీళ్ళ థాట్ ఎలా ఉంది, పొలిటికల్గా వీళ్ళు ఆలోచించిన విధానం ఎలా ఉంది అనేది మొత్తం మనకు అక్కడ కనపడుతుంది. విజయమ్మ గారు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎలా వాడుకోవటం, ఆమె తెలిసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సరే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ ఆవిడని అడ్డం పెట్టుకుని మళ్ళీ తిరుగుతున్నాడు. ఆమె ఎందుకు మళ్ళీ వెళ్తుందో కూడా మనకు తెలియట్లేదు.